అందరూ నా మాట వినాలి, నేను చెప్పినట్టు చేయాలి అని చాలామంది అనుకుంటారు. కానీ ఎవరి మాట వింటారు? ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధంగా ఉన్న నాయకుని మాట వింటారు. నాయకుని గుండె లక్షణాలు ఏంటంటే తన కొరకు గాక ఇతరుల కొరకు ఆలోచించే మనస్సు ఉంటుంది. తనను తాను ప్రేమించుకుంటారు కంటే ఎక్కువగా ప్రజల్ని ప్రేమించే మనస్సు ఉంటుంది. అలాంటి వారే నాయకులు అవుతారు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతున్న మాట, ఆ కాలం ఉన్న శిష్యులు యేసు వద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఇట్లా నేను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వల్లే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. యేసు ప్రభు తాత్పర్యం ఏంటంటే అందరికంటే తక్కువ అని ఎంచుకోవాలి. గొప్ప 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 అని అనుకోవద్దు. ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను హెచ్చించుకోవడం ప్రారంభిస్తాడో అతను తగ్గింపబడతాడు. ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను తగ్గించుకుంటాడో అతన్ని దేవుడే హెచ్చిస్తాడు, మనుషులు కాదు.